గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొత్వాల్గూడలో ఎకో పార్క్ ప్రారంభానికి ముస్తాబైంది. సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్కును ప్రారంభించనున్నారు. హిమాయత్ సాగర్ సమీపంలో 85 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎకో పార్కును తీర్చిదిద్దారు. 75 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ పార్కులో సందర్శకులను ఆకర్షించే అనేక ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయంటున్నారు అధికారులు. పార్కులో యువతను ఆకట్టుకునేలా అడ్వెంచర్స్ ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అత్యంత ఆకర్షణీయమైన పార్కులలో ఒకటిగా ఎకో పార్క్ నిలవనుంది. భారీ సంఖ్యలో టూరిస్టులను ఆకర్షించే అవకాశం ఉందని అంటున్నారు. సిటీకి వచ్చే టూరిస్టులు తప్పక చూడాల్సిన ప్రదేశాల జాబితాలో ఈ ఎకో పార్కుకు ప్రత్యేక స్థానం దక్కుతుందంటున్నారు అధికారులు. ఎకో పార్క్ నిర్మాణం ప్రారంభానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, కొత్వాల్గూడలో ఇటు హిమాయత్ సాగర్ కు ఆనుకునే కొత్వాల్గూడలో ఒక అతిపెద్ద ఎకో పార్క్ ను ఇక్కడ హెచ్ఎండిఏ నిర్మించింది. సో మొత్తం 85 ఎకరాల్లో 75 కోట్ల ఖర్చుతోటి ఇక్కడ ఎకో పార్క్ నిర్మించారు. సో ఈ ఎకో పార్క్ కేవలం ఒక వర్గానికి సంబంధించినట్టు కాకుండా కిడ్స్ కి, అలాగే యూత్ కి, స్పోర్ట్స్ కు ఆదరించే వాళ్ళకి, అలాగే వృద్ధులకి, ఎవరైతే ఈ వాకింగ్ ఇష్టపడతారో వాళ్ళందరికీ అందరినీ ఆకట్టుకునే విధంగా ఈ ఎకో పార్క్ అయితే నిర్మించారు. సో ఇందులో ముఖ్యంగా ఇటు ఎకో ఏరియా ఉంటుంది, అలాగే వాకింగ్ వచ్చే వాళ్లకు ఎలివేటెడ్ వాకింగ్ కారిడారే ఆల్మోస్ట్ ఒక 2.5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో ఆ తర్వాత ఇటు పిల్లల కోసం ఒక కిడ్స్ ఏరియా కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇటు ఇంటర్నేషనల్ బర్డ్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ సుమారు ఒక 40 రకాల ఇంటర్నేషనల్ బర్డ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు. సో అందులో కింగ్ ఫిషర్ కానీ, అలాగే గోల్డెన్ కింగ్ కానీ, ఇట్లాంటివి డిఫరెంట్ ఒక 40 రకాల ఇంటర్నేషనల్ బర్డ్స్ ను ఏర్పాటు చేశారు. అవే కాకుండా లోకల్ బర్డ్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 100 రకాలుగా ఉండేలాగా దీన్ని తీర్చిదిద్దారు. సో ఈ టోటల్ గా ఈ పార్క్ వచ్చేసి ఇటు పీపీపీ మోడ్ లో నిర్మించింది హెచ్ఎండిఏ. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద మొదటగా ఒక సంస్థకి ఇస్తారు, వాళ్ళు డెవలప్ చేశారు దీన్ని డెవలప్ చేసిన అనంతరం ఒక 15 ఇయర్స్ పాటు వాళ్ళు నిర్వహించిన తర్వాత తిరిగి మళ్ళీ పూర్తి నిర్వహణ బాధ్యతలన్నిటి కూడా హెచ్ఎండిఏకి అప్పగిస్తారు. సో మొత్తం అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేసిన ఈ పార్క్ ను ఈ రోజు సాయంత్రం 5:30కి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నాడు. సో మనం చూస్తున్నాం కదా, పైన ఉన్నదంతా కూడా అందులో ఎన్క్లోజర్ లాగా పెట్టేసి టోటల్ గా నేషనల్ బర్డ్స్, ఇంటర్నేషనల్ బర్డ్స్, మనకు సంబంధించిన లోకల్ బర్డ్స్ అన్నిటిని కూడా దానిలో ఏర్పాటు చేశారు. వివిధ రకాల పూల మొక్కలు, అలాగే ఇక్కడికి వచ్చిన వారిని ఆకట్టుకునేలా అన్ని రకాలుగా దీన్ని ఏర్పాటు చేశారు. సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముఖ్యంగా హిమాయత్ సాగర్ కి ఇది ఆనుకునే ఉండడం వల్ల ఒక లేక్ వ్యూ ఫ్రంట్ లాగా ఒకటి ఇది నిలుస్తుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో డిఫరెంట్ గా ఒక పార్కుకి వెళ్తే, అంటే మామూలు పార్క్ కాకుండా దీన్ని ఒక ఎకో పార్క్ లాగా అధికారులు అయితే దీన్ని తీర్చిదిద్దారు. ఇది మొత్తం 85 ఎకర్స్ లో ఉంటుంది. సో దీనిలో మొత్తం ఇటు పక్షులు, అలాగే చిన్నారులు ఆడుకునే వరకు, మార్నింగ్ వస్తే నైట్ ఉండే వరకు కూడా అన్ని రకాలుగా ఉండేలాగా దీన్ని తీర్చిదిద్దారు. సో ముఖ్యంగా పిల్లలు కానీ, స్కూల్ పిల్లలు కానీ, టూరిజం కానీ ఎక్కడైనా బయటికి వెళ్లే బదులు ఇక్కడికి వస్తే డే అంతా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో యాక్చువల్గా ఇది 2022లో స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని నిర్మాణం చేశారు. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి దీన్ని అంతా కూడా నిర్మాణం చేశామని అధికారులు చెప్తున్నారు. సో ఇందులో అడ్వెంచర్ జోన్ ఒకటి ఉంటుంది, స్పోర్ట్స్ ఏరియా ఒకటి ఉంటుంది, బర్డ్స్ ఏరియా ఒకటి ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ గా కేవలం ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్కరికో కాకుండా అన్నిటికీ సరిపోయేలాగా దీన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇక ఇదే కాకుండా దీనిలో ఏవైనా ప్రైవేట్ ఈవెంట్స్ చేసుకునేలాగా కూడా అధికారులు అయితే దీన్ని తీర్చిదిద్దారు. ఎందుకంటే ఇది 85 ఎకరాల స్థలంలో ఉంది, పక్కనే ఉన్నటువంటి హిమాయత్ సాగర్ కి ఆనుకొని ఉంది కాబట్టి ఒక మంచి ఫ్రంట్ వ్యూ, ఇది లేక్ ఫ్రంట్ వ్యూ వచ్చేలాగా దీన్ని అయితే ఏర్పాటు చేశారు. దీనిలోనే మనకు ఒక సీనరీ గార్డెన్ ఉంటుంది, అలాగే ఫ్లవర్ గార్డెన్ ఉంటుంది, అలాగే ఒక రాకీ టెర్రెన్ లాగా ఉంటుంది దీనిలోనే. అలాగే పార్టీ లాన్స్ ఉంటాయి, మీడోస్ ఉంటాయి, వ్యాలీ పాయింట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ముఖ్యంగా వాకింగ్కి వచ్చే వాళ్ళు, అంటే నీకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రీసెంట్గా రెసిడెన్షియల్ ఏరియాలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇది ఓఆర్ఆర్కి ఆనుకొని ఉంటుంది. ఇటు శంషాబాద్కు వెళ్ళేవారు కానీ, ఇటు సైడ్ వెస్ట్ సిటీ గచ్చిబౌలి, ఈ చుట్టుపక్కల వాళ్ళు నానక్రామ్ గూడలో ఉండేవాళ్ళు కానీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసుకునే విధంగా కూడా చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇందులో కేవలం ఎలివేటెడ్ వాకింగ్ కారిడారే అదొక 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో దానిపైన వాకింగ్ చేస్తే అటు ఒక వైపు హిమాయత్ సాగర్
సాగర్ కనిపిస్తుంది. దీనిలో ఉన్నటువంటి డిఫరెంట్ హంగులన్నీ కూడా ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో ఇన్ని రోజుల పాటు ఆల్మోస్ట్ ఒక 2 to 2.5 years పాటు దీని నిర్మాణం జరిగింది. సో ఈ రోజు ఫైనల్గా సీఎం చేతుల మీదుగా దీన్ని అయితే ప్రారంభిస్తున్నారు. సో ఈరోజు ఈవినింగ్ 5:30కి ఇక్కడికే డైరెక్ట్గా సీఎం వచ్చి సీఎం చేతుల మీదుగా ఈ పార్క్ అయితే ప్రారంభం కానుంది. దీంతో పాటు బుద్వేల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ జంక్షన్ కూడా ఇక్కడి నుంచే సీఎం ప్రారంభిస్తారు. సో 488 కోట్లతోటి దాన్ని కూడా హెచ్ఎండిఏ నిర్మిస్తుంది. ముఖ్యంగా ఓఆర్ఆర్ నుంచి అటు బద్వేల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఓఆర్ఆర్ కనెక్ట్ అయిపోయి అటు వెస్ట్ సిటీకి కానీ ఇటు శంషాబాద్కి కానీ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళడానికి ఈజీ కనెక్టివిటీ ఉండేందుకు కూడా ఈ బుద్వేల్ ఇంటర్చేంజ్ ఉపయోగపడుతుందని అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికైతే ఇన్ని రోజుల పాటు కన్స్ట్రక్షన్ అయినటువంటి ఈ ఎకో పార్క్ చాలా రోజులుగా ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఎకో పార్క్ అయితే ఈరోజు ప్రారంభం కానుంది. రేపటి నుంచి ఈ చుట్టుపక్కల వారు కానీ నగరంలోకి ఎవరు వచ్చినా కానీ ఇక్కడికి సందర్శించే విధంగా దీన్ని తీర్చిదిద్దాం కాబట్టి రేపటి నుంచి పబ్లిక్ని అలో చేస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. అపర్ణ.